పెద్ద ప్రశ్న. ఉమ్, జకర్యా 5వ అధ్యాయం మొదటి వచనంలో ఉమ్. ఎగిరిపో పుస్తకం ఒకటి అని రాయబడి ఉంది. ఎగిరిపోతున్న పుస్తకము ఒకటి పుస్తకం ఒకటే. అని వ్రాయబడి ఉన్నది. ఆ, దీనిపై వివరాలు తెలియజేయగలరు. దానిపై వివరం అక్కడే ఉంది కదా. ఉమ్. 5వ అధ్యాయం అంతా మనం ఏం చేయాలి? చదువుకోవాలి. చదువుకోవాలి. 5వ అధ్యాయం మొదటి నుండి 4 వచనాల్లో ఉంది దాని వివరం. ఆ, చదువు. జకర్యా 5వ అధ్యాయం మొదటి వచనం. ఆ. నేను మరలా తేరి చూడగా నేను మరలా తేరు చూడగా ఎగిరిపో పుస్తకం ఒకటి ఎగిరిపోతున్న పుస్తకం ఒకటి. నాకు కనబడెను. కాబట్టి ఒక పుస్తకం ఎగిరిపోతా ఉంది. ఎవరి కాలంలో? జకర్యా కాలం. జకర్యా కాలంలో. జకర్యా కాలం అంటే క్రీస్తు పూర్వము ఉమ్. ఇంచుమించుగా ఎజ్రా, నెహెమ్యా కాలం. కాలం. క్రీస్తు పూర్వం 500, 400 అంటే 500, 500 400 మధ్యలో జకర్యా కాలం. ఏం చూస్తున్నాడు అతను? ఎగిరిపో పుస్తకం కనబడుతుంది. కనబడింది. రెండే వచ్చును. రెండవ వచనం. జకర్యా 5వ అధ్యాయం 2వ వచనం. నీకేమీ నీకేమి కనబడుచున్నదని ఆ. అతడు నన్ను అడుగ్గా, ఎవరిని? జకర్యాని అడుగుతున్నాడు దేవుడు. నన్ను అడుగ్గా ఆ. నేను ఉమ్. 20 మూరల నిడివియు ఎంతంటది? 20 మూరల నిడివియు 20 మూరలు నిడివియు 10 మూరల వెడల్పును గల 10 మూరల ఎగిరిపో అంటే పుస్తకం ఒకటి పుస్తకం యొక్క నాకు ఎత్తు ఎంత? కనబడుచున్నది. 20 మూరలు. పుస్తకం ఎత్తి 20 మూరలు. ఎప్పుడు చూసాము మనం? 20 మూరలు. 20 మూరల నిడివియు 20 మూరలు అంటే మూరంటే అడుగున్నారా? 20లో సగం 10. 20లో సగం 10. 10ని 20. 20ని 30 అంటే 30 అడుగుల పుస్తకం. పుస్తకం. అవునా? వెడల్పు ఎంత? 10 మూరలు వెడల్పు. 10 మూరలు అంటే 15 అడుగుల వెడల్పు. ఇంత పుస్తకం ఎప్పుడు చూసామా? ఇప్పుడు చూడలేదు. అంత పుస్తకం ఉంది. ఎంత పుస్తకం? 20 మూరలు. గుర్తేమన్నా ప్రపంచంలో ఇంకా తయారు చేశారా? లేదు, తయారు చేయలేదు. కానీ చూస్తున్న దర్శనం ఇది. అంటే దర్శనం. పుస్తకం యొక్క ఎత్తెంత? 20 మూరలు. 20 అడుగులో దించా. ఇంకా 30 అడుగులు. అదే మళ్ళీ చదువు. నేను జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. 20 మూరలు నిడివి 20 మూరల నిడివి 10 మూరలు వెడల్పును గల. అంటే అడుగుల్లో దించితే 30 అడుగులు ఎత్తు 15 అడుగులు వెడల్పు పుస్తకం కనపడిందట. 3వ వచనం. జకర్యా గ్రంథం 5వ అధ్యాయం 3వ వచనం. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదకి బయలు వెళ్ళు శాపమే. ఇది శాపగ్రస్తమైన పుస్తకం. ఈ శాపగ్రస్తమైన పుస్తకం ఎక్కడ రాసింది? ఆఖరిలో ఉంది. బైబిల్కి ఆఖరి గ్రంథం ఏది? ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12, 13 చదువు. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12, 13 వచనం. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండడం చూసిదని. ఆ సింహాసనం ఎవరున్నారు? యేసుప్రభు సింహాసనం మీద. అప్పుడు గ్రంథములు గ్రంథాలు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథం విప్పబడెను. అది ఈ వేరే గ్రంథములు ఏముంది? వేరే గ్రంథములు ఎవరి పేర్లు ఉంటాయి? దేవుని నమ్మని వారి పేర్లు. దేవుని నమ్మని వారు అనగా శాపగ్రస్తులు. జకర్యా 5వ అధ్యాయంలో ఆ యొక్క 30 అడుగులు ఎత్తు 15 అడుగులు వెడల్పు 15 అడుగులు వెడల్పు గల పుస్తకం తీర్పుకు సంబంధించింది. ఆ తీర్పుకు సంబంధించిన తీర్పుకి ఎవరు వస్తారు? దేవుని నమ్మని వారు. దేవుని నమ్మని అందరికి వస్తారు. తీర్పుకి వస్తారు. ఆ వేరే గ్రంథంలో ఎవరి పేరైతే ఉందో వాడు అగ్ని గంధకాల కన్నా ముందు ఉండములో పడతాడు. అది చూశాడు అతను. ఇప్పుడు చూశాడు క్రీస్తు పూర్వము 500 నుండి క్రీస్తు పూర్వం 600 నుండి 500 మధ్యలో. అప్పటికే ఆ గ్రంథము ఉంది. ఇద్దరు చూస్తున్నారు. ఒకడు జకర్యా, రెండోవాడు యోహాను. ఇర్మియా 36:2 చదువు.
ఇర్మియా గ్రంథం 36:2. 36వ అధ్యాయం 2వ వచనం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 2వ వచనం. 2వ వచనం. 36:2. ఇర్మియా 36:2. నీవు పుస్తకపు చోట తీసుకుని, ఎవరిని? ఇర్మియా చెప్తున్నాడు దేవుడు చెప్తున్నాడు, నీవు పుస్తకం ఒకట తీసుకుని, నేను నీతో మాట్లాడిన దినం మొదలుకొని, అనగా యోషియా కాలం మొదలుకొని, ఏ కాలం? యోషియా కాలం మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలును గూర్చి, యోదా వారిని గూర్చి, సమస్త జనులను గూర్చి నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో వ్రాయము. నేను యోదా వారికి చేయని ఉద్దేశించి కీడంతని గూర్చి వారు విని. అది ఈ కనెక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. అంటే ఇర్మియా కూడా దేవుడు రాయమన్నాడు. శాపగ్రస్తమైన మాటలు ఏ గ్రంథంలో రాయాలి? శాపగ్రస్తమైన గ్రంథంలో రాయాలి. అంటే జకరియా చూసినటువంటి పుస్తకము ఎగిరిపో పుస్తకం, ఇర్మియా కాలంలో ఉన్న పుస్తకము, ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయం 20వ అధ్యాయం 12వ వచనం 12వ వచనం గ్రంథము వేరొక గ్రంథం ఒకటే వ్రాయము. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 3వ వచనం, నేను యోదా వారికి చేయని ఉద్దేశించు కీడంతటిని గూర్చి. అంటే ఆ గ్రంథంలో ఏముంటాయి? కీడు, శాపగ్రస్తమైన మాట. అంటే దేవుడికి వ్యతిరేకమైన వారు, అంటే వాక్యానికి విధేయులు కాని వారి యొక్క పేర్లన్నీ వారి బతుకు పుస్తకపు చోట్ల, వారి యొక్క మరి బయోగ్రఫీ. ఏ బయోగ్రఫీ? చెడిపోయిన బయోగ్రఫీ అందులో ఉంటుంది. జకరియా ముందు ఏమని రాయమన్నాడు? ఇర్మియాను రాయమన్నాడు. ఇర్మియాలోనే ఉంది. 28వ వచనం. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయము 28వ వచనం, నీవు మరి ఒక గ్రంథము తీసుకుని యోదా రాజుని యెహోయాకీము కాల్చిన మొదటి గ్రంథములో వ్రాయబడిన మాటలన్నిటినీ దానిలో వ్రాయము. అది కూడా ఏంటి? అయ్యే కీడే. కీడే. అవి కూడా కీడు మాటలు. అంటే కీడు కాలం మాటలన్నీ కూడా ఇలాంటి గ్రంథాల్లో రాస్తాయి. ఇర్మియా సాక్ష్యం ఇస్తున్నాడు. జకరియా యెహెజ్కేలు 2వ అధ్యాయం చదువు. యెహెజ్కేలు 2వ అధ్యాయంలో ఉంటుంది. అది యెహెజ్కేలు 2వ అధ్యాయం 9వ వచనం. యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనం, నేను చూచుండగా గ్రంథమును పట్టుకొనిన ఒక చెయ్యి నా యొద్దకు చాపబడెను. ఆయన దాని నా ముందర విప్పగా అది లోపటను వెలుపటను వ్రాయబడినదై ఉండెను. మహావిలాపమును. లోపల బయట ఏముంది? మహావిలాపము, మనోదుఃఖమును, రోదనమును అని అందులో వ్రాయబడి ఉండెను. మనోదుఃఖమును రోదనమును కలుగునని అందులో వ్రాయబడి ఉంటే యెహెజ్కేలుకు కూడా దేవుడు చూపించాడు. ఇలాంటి గ్రంథం చూపించాడు. ఇర్మియా చూశాడు, యెహెజ్కేలు చూశాడు, జకరియా చూశాడు, యోహాన్, నలుగురు చూశారు. మొట్టమొదటి చూశారు ఇర్మియా. ఆ గ్రంథం పొడిగెంతో వెడల్పెంతో జకరియా చెప్తున్నాడు. అంటే చెప్తున్నాడు. జకరియా చూసిన గ్రంథం ఎత్తెంత? 30 అడుగులు. వెడల్పెంత? 15 అడుగులు. మరి ఎంత ఉంటుందండి? అంటే ఈ ప్రపంచంలో ఎవరైతే మరి దేవునికి అవిధేయులే ఉన్నారో, దేవుని అంగీకరించలేదు, దేవునికి పాపం పుట్టించారో, శాపగ్రస్తులై ఉన్నారో, వారు ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి పెద్ద గ్రంథం కావాలి. అంటే పెద్ద గ్రంథం కావాలి. నరకం కూడా అంతే. యెషయాలో ఉంటుంది. నరకం కూడా వెడల్పుగాను లోతుగాను 40 అధ్యాయం ఉంటుంది. యెషయా 40 30 అధ్యాయం. యెషయా 30 అధ్యాయం. యెషయా గ్రంథం 30 అధ్యాయము. యెషయా గ్రంథం 30 అధ్యాయం 33 వచనం. పూర్వం నుండి తోఫెతు సిద్ధపరచబడి అంటే నాశనకరం హేమైన శ్మశానం. శ్మశానం హేమ అంటే అపవిత్రమైన. అంటే దేవునికి ఇష్టులు కాని వారు అందరూ ఉంటారు. ఎక్కడ? ఆ శ్మశానం. హేమైన. పూర్వము నుండి తోఫెతు సిద్ధపరచబడి ఉన్నది, అది మొలిక దేవతకు సిద్ధపరచబడి ఉన్నది. లోతుగా విశాలముగాను ఆయన దాన్ని చేసి ఉన్నాడు. దేవుని నమ్మని ప్రజలు ఉండడానికి లోతు కావాలి, విశాలము కావాలి. వాళ్ళ పేర్లు రాయడానికి కూడా ఏం కావాలి? పెద్ద పుస్తకం, పెద్ద గ్రంథం. ఎత్తెంత? 30 అడుగులు. వెడల్పెంత? 15 అడుగులు. మొత్తం ఎంతమంది చూశారు? ఇది 4 చూశారు.
యెషయా యెషయా యెషయేమో 30 క్రియ. క్రియ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఈ గ్రంథంలో ఉన్నవారు ఎక్కడికి వెళ్తున్నారు? నరకానికి. హేమైన శ్మశానం. హేమైన శ్మశానం. అదేమో యెషయా చూస్తున్నాడు. ఇర్మియా, యెహెజ్కేలు, జకర్యా, యోహాన్, ప్రకటన గ్రంథం రాసిన యోహాను. ఈ నలుగురు కూడా నలుగురు ఈ నలుగురు ఆ గ్రంథంలో వ్రాయబడిన మాటలు, ఆ పేర్లు ఉంటాయో ఆ పేర్లు ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడిన అంటే వేరే గ్రంథములో వ్రాయబడితే ఈ 30 అడుగులు 15 అడుగులు వెడల్పోయిన గ్రంథములో వ్రాయబడితే వాడు నరకానికి వెళ్ళిపోతాడు. ప్రకటన గ్రంథము 20:15. ప్రకటన గ్రంథం 20:15 ఎవరిని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడను. కాబట్టి వివరించండి. ఎవరు అంటున్నది మాట? ఏమని వివరించాలి? ఇదిగో వివరించాం. ఏముంది? జకర్యా 5:1 ఏంటి? 1 నుంచి 4 వచనాలు ఉంటాయి. 4 వచనాలు వాళ్ళు శాపగ్రస్తులు, దాని తర్వాత దొంగలు. జకర్యా గ్రంథం 5:3 అందుకు అతను నాతో ఇట్లనను, ఇది భూమి అంతటి మీదకి బయలు వెళ్ళు శాపమే. కాబట్టి ఎంతమంది కొరకు ఇది? భూమి మీద ఉన్నవారు అందరి కొరకు. భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయి? 250 దేశాల పైన. ఎన్ని ఖండాలు ఉన్నాయి? 7 ఖండాలు. మరేంటి? అందరి యొక్క పేర్లు రాయాలి దాంట్లో. అందుకని అంత ఎత్తు అంత తర్వాత దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దాన్ని బట్టి దొంగిలు వారందరూ కొట్టివేయబడదు. రెండో ప్రక్కన వ్రాసి ఉన్న దాన్ని బట్టి అప్రమాణికులు అందరూ కొట్టివేయబడదు. ఇదే సైన్యులకు అధిపతి యెహోవా వాక్కు. నేనే దానిని బయలుదేర చేయుచున్నాను. అది దొంగల ఇండ్లలో నా నామును బట్టి అబద్ధ ప్రమాణం చేయవారిలోను ప్రవేశించి వారి ఇండ్లలో ఉండి వాటి దూలములను రాళ్లను నాశనము చేయను. వారి దూలములను రాళ్లను నాశనము చేయను. సామెతలు 3:33. సామెతలు 3:33. సామెతలు 3:33. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును. ఇంతకే ఈ గ్రంథం ఎక్కడికి వెళ్తుంది? భక్తిహీనుల ఇళ్ళకి వెళ్ళి ఎంతమంది ఉన్నారు భక్తిహీనులు? ఆ కొంపలో వాళ్ళందరి బతుకులు రాస్తుంది. ఇది జ్ఞాని అయిన సొలొమోను కూడా తెలియజేయబడింది. సామెతలు 3:33. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వచ్చును. నీతిమంతుల నివాసస్థలమును ఆయన ఆశీర్వదించు. ఇలాంటి పుస్తకాల మీద ఎవరు పేర్లు రాస్తారు? భక్తిహీనుల పేరు. సామెతలు లేక సామెతలు అయిపోయింది కదా. సామెతలు అయిపోయింది కాబట్టి ఈ విధంగా వాక్యములో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాము. లేవీకాండం 14:45. లేవీకాండము 14:45. లేవీకాండం 14:45. కాబట్టి అతడు ఆ ఇంటిని దాని రాళ్లను కర్రలను సున్నమంతటిని పడగొట్టించి ఊరి వెలుపలనున్న అపవిత్ర స్థలమునకు వాటిని మోయించి పారబోయించవలను. కుష్ఠరోగం, అపవిత్రత. ఇలాంటి కొంపలు ఏముంటది? అపవిత్రం, రోగాలు. అందుకని ఆ మట్టి అంతా ఏం చేయాలట? ఊరు వెలుపలికి తీసుకుపోయి పారవేయించాలి. దాన్నే ఇప్పుడు ఎనుపోటు అని చెప్పేసి ఉంటాయి కొన్ని ఇల్లు. ఆ ఇంటి పడగొడేసి ఆ ఇల్లు, ఆ రాళ్ళు, ఆ ఇంట్లో ఏ వస్తువు ఉపయోగించకూడదు. ఊరు బయట పారేస్తారు. యోబు గ్రంథము 18:15. యోబు గ్రంథం 18:15. వారికి అన్యులైన వారు వారి గుడారములో నివాసము చేదురు.
అంటే వారికి అన్యులైన వారు వారి గుడారములో. ఇంతకీ ఈ శాపాలు ఎవరి దగ్గర ఉంటాయి? అన్యులైన వారు. అన్యులంటే దేవుని ఎరుగని వారు, అంటే సాతాను మహిళలందరూ దగ్గర ఇలాంటి శాపాలు ఉంటాయి. వారికి అన్యులైన వారు వారి గుడారంలో నివాసము చేయుదురు. వారి నివాస స్థలం మీద గంధకము చల్లబడును. అంటే గంధకము చల్లబడును. ఉంది. ఎక్కడ జరిగింది? సొదొమ గొమొర్రా. ఎక్కడ? ఆదికాండం 19వ అధ్యాయం. చదువు. ఆదికాండం 19వ అధ్యాయము. అంటే శాపగ్రస్తమైన స్థలం. ఆదికాండం 19వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణము నివసించు వారందరినీ నేల మొలకలు నాశనం చేశాను. మొట్టమొదటి నుండి కూడా దేవుడు దుష్టత్వాన్ని తగలబెట్టేస్తానున్నాడు. కానీ ప్రకటన కన్నా వరకు ఉంది. ఇంకా హబక్కూకు 2వ అధ్యాయము 9-11 వచనాలు. హబక్కూకు 2వ అధ్యాయం 9-11 వరకు. హబక్కూకు 2వ అధ్యాయము 9-11 వచనం. తనకు అపాయము రాకుండానట్లు తన నివాసమును బలపరుచుకుని తన ఇంటి వారి కొరకై అన్యాయముగా లాభము సంపాదించగను చూచువానికి శ్రమ. ఎవరి మీద వస్తుందట? అన్యాయముగా లాభము సంపాదించుకుని వానికి శ్రమ. అన్యాయముగా లాభం సంపాదించు. నీవు చాలా మంది జనములను నాశనము చేయుచు నీ మీద నీవే నేరస్థాపన చేసి ఉన్నావు. నీ దురాలోచన వలన నీ ఇంటి వారికి అవమానం తెచ్చి ఉన్నావు. గోడల్లోని రాళ్ళు మొరపెట్టుచున్నవి, దూలములు వాటికి శాపగ్రస్తమైన ఇంట్లో ఉన్న దూలాలు మొరపెడుచున్నాయి. రాళ్ళు దూలములు గోడల్లో రాళ్ళు మొరపడుతున్నవి, దూలములు వాటికి. అందుకనే దేవుడు ఇటువంటి ఇళ్ళని ఆ ఇంట్లో నివసించే వారి యొక్క శాపం, ఆ దూలాలే సాక్ష్యం, ఆ రాళ్ళే సాక్ష్యం, ఆ మట్టే సాక్ష్యం. ఇటువంటి అన్ని కాలాల్లో దేవుడు తీసేస్తా ఉన్నాడు. పూర్తిగా తీసింది అక్కడ అదే చూశాడు ఎవరు? జకర్యా 5వ అధ్యాయం మొదటి 4 వచనాలు. ఇంకా మనం ముందుకెళ్తే వాక్యంలో చాలా స్పష్టంగా ఈ విషయాన్ని మనం చూస్తాం. వాక్యంలో ఇటువంటి విషయాలు మనం చూస్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా విషయాలు మరి మెన్షన్ చేసుకోవాలి. కాబట్టి రాళ్ళు మొరపెడుతున్నాయి. ఏం మొరపెడుతున్నాయి? రాళ్ళు మొరపెడుతున్నాయి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 2-3 వచనాలు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 2-3 వచనాలు. మీ ధనము చెడిపోయెను. ఏమైంది? ధనము చెడిపోయాను. ఎవరైతే దేవునికి అవిధేయులుగా ఉంటారో ఆ డబ్బు కూడా ఏమైపోద్ది? చెడిపోతాయి. మీ వస్త్రములు, నీ వస్త్రాలు చిమ్మటలు కొట్టినవాయను. మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరములను తినివేయును. అద్దిగో, ఎవరైతే దేవునికి అవిధేయులై ఉంటారో వారి పేర్లు గ్రంథాలు రాయబడతాయి. వారిని తుప్పు తినివేయును. ఈ విధంగా దేవుడు అపవిత్రతని తీసివేస్తాడు. ఇప్పటికీ దేవునికి అపవిత్రత అంటే ఇష్టం, అబద్ధం అంటే ఇష్టం ఉండదు, పాపం అంటే ఇష్టం ఉండదు. ఆది కాండం నుండి మొదలెట్టాడు. ఆది కాండం 3వ అధ్యాయంలో మొదలెట్టాడు. అంటే 24వ వచనంలో స్టార్ట్ చేశాడు. 3వ అధ్యాయము 15వ వచనం నుంచి మొదలెట్టాడండి. ఆది కాండం 3వ అధ్యాయము 15 నుంచి మొదలెట్టాడు. ఎవడైతే పాపం చేయించాడో ఆ ఘట సర్పానికి చావు, స్త్రీకి శాపం, పురుషునికి శాపం. ఈ పురుషుని స్త్రీని ఏదైనా తర్వాత గెంటేశాడు.
3:24 ఆదికాండం 3:24 వచ్చిన. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు ఆదాము ఏదేను తోటల నుంచి వెళ్ళగొట్టబడుతున్నప్పుడు ఎటువంటి వాడిగా ఉన్నాడు? శాపగ్రస్తుడు, దేవునికి శాపగ్రస్తుడు, అవిధేయుడు, పాప సంబంధమైన దైవత్వంలో ఏమీ లేదు కదా. వెళ్ళగొట్టి అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కిన కెరూబులను జీవవృక్షములకు పో మార్గమును కాచుటకు అశకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాను. ఎక్కడ జరిగింది అది? ఇదిగో ఆశ్రయఖండము దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. దేవుడు నన్ను 1981లో తీసుకెళ్ళాడు. ఇదిగో ఏదేను తోట నుంచి మొట్టమొదటి శాపగ్రస్తమైన వారిని వెళ్ళగొట్టేశాడు, గెంటేశాడు. ఈ శాపానికి మూలమైన ఈ గడసర్పం చేశాడు. చంపేస్తాను. ఈడే 4 ముక్కలుడు. ఘటసర్పమే 4 ముక్కలు అంటే చతుర్ముఖి. వీడినే అన్యజనులు బ్రహ్మ అంటారు. బ్రహ్మ అంటేనే వీడు మూలకారకుడు. వీడికి బాసు పాప పురుషుడు. చెప్పాం మనం. లోకానికి ఏం చెప్పాం మనం? పాప పురుషుడు. 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 3వ వచనం. ఇదంతటినే దేవుడు 2వ తెస్సలోనికీయులకు రాసిన 2వ అధ్యాయం 3వ వచనం. మొదట భ్రష్టత్వం సంభవించి నాశన పాత్రుడకు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. కాబట్టి బయలుపడుతున్నాడు. ఇప్పుడు బయలుపడ్డాడు. 8వ వచనంలో నోటు ఊపిరి చేత 2వ తెస్సలోనికీయులకు రాసిన 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడి ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత, అంటే పరలోక దేవుడు భూలోకాన్ని చేయకముందు పరలోకము రాజ్యములో దేవుడు తన యొక్క రాజ్యములో కనుగొన్న పాపము వాడు పురుషుడని చివరికి తెలిసింది లోకానికి. అది మనం 2022 నుంచి వీడియోల్లో పెట్టాం. అప్పటి నుంచి మొదలెట్టారు. ఇలేమని పాపపురుషుడు అంటే ఎవరండి? పాస్టర్లకి అర్థం లేదు. పాపపురుషుడు అంటే ఏంటో పెద్ద బోధలకి అంటే బయలుపడ్డాడు. అంటే పాపము మానవులు పాపించిన కారణం పాపపురుషుడు. కారణం 4 ముఖాలు చతుర్ముఖి అంటే బ్రహ్మ. వాడు పాపన కారణం పాపపురుషుడు. వాడు ఎలాగొచ్చాడు అడుగుతున్నాడు మనల్ని. ఎలాగొచ్చాడు బైబిల్లో రాసలేదు, కానీ దేవుడు కనుగొన్నాడు. ఇక్కడ ఆయన కలుగు చేసిన పరలోక రాజ్యంలో దేవుని యొక్క అసిస్టెంట్లో కనబడ్డాడు. దానికి ముందు ఎక్కడున్నాడు అడుగుతున్నాను నన్ను. అది చెప్పాలంటే ఎక్కడ ఉండాలి? బైబిల్లో ఉండాలి. ఇక్కడ లేకపోతే చెప్పలేము. గట్ చేసి మనకి పొగరు మొత్తాన్ని ఎక్కువయ్యి లెక్కడున్నా అంటే కుదరదు. ఇందులో ఉంటే రెఫరెన్స్. అందుకనే దేవుడు మనల్ని ఏమంటలేదు, ప్రపంచాన్ని ఎవడేమంటలేదు. మా బాగా అడుగుతుందని చెప్పేసి మనం చెప్పేసి అనుకోలేదు అది ఇదని. అది ఎక్కడుందని చెప్పి ఏది చెప్పిన ఎక్కడ ఉండాలి? బైబిల్లో. లేకపోతే ఏం చేయకూడదు, చెప్పకూడదు. దేవుడు చెప్పడం లేదు. పాప పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడో దేవుడు చెప్పడం. కానీ ఎక్కడ కనుక్కున్నాడు? దేవుడు పరలోకంలో కనుక్కున్నాడు. హెస్కేల్ కిందము అని చెప్పేసాం మనం. 28వ అధ్యాయం 14-15 కనుక్కున్నాడు. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం అది బేస్. 14 పాప పురుషుడికి బేస్ ఏది? యెహెజ్కేలు 28వ అధ్యాయం 14-15 వచనం. అభిషేకము నొందిన కెరూబువై అంటే ఎవరిలో ప్రవేశించాడు అతను? అభిషేకము దేవుడు పరలోకాన్ని ఏలనాకి దేవుడు అభిషేకించాడంటే అభిషేకం పడినవాడు ఎంత పవిత్రుడై ఉండాలి. అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. ఆశ్రయం అంటే ఇన్ఛార్జ్. నీవు ఉంటివి. ఇన్ఛార్జ్ అంటే సెకండ్ ప్లేస్. ఫస్ట్ ప్లేస్ దేవాదేవుడు, తండ్రి అయిన దేవుడు. సెకండ్ ప్లేస్ కెరూబు. అభిషేకము నొందిన కెరూబు ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి. అందుకే నేను నిన్ను నియమించితిని. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు అతి పరిశుద్ధుడు. దేవలోకాన్ని ఏలడానికి
ఒక ఇన్ఛార్జిని నియమించాడు. ఎంత బాగుంది అంతవరకు? బాగుందా లేదా? ఆడెంత పరిశుద్ధుడు. నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకుంటూ అని తర్వాత చెప్పాడు. అతను పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. ఆళ్ళలోకి వెళ్ళారంటే ఈ మహాపురుషుడు ఉందా? యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము 15 నీవు నియమించబడిన దినం మొదలుకొని. ఎవరిని అన్నాడు నీవంటే? అభిషేకం నొందిన కెరూబు, ఇన్ఛార్జిని. దేవలోకానికి ఇన్ఛార్జిగా ఎవరు నియమించాడు? వెంటనే వాళ్ళకి వెళ్ళిపోయాడు. అది బేస్. దానికి ముందు దేవుడు చెప్పండి మనం చెప్పలేం. దేవుడు చెప్తే చెప్తాం. ఎక్కడ ఉంటుంది? బైబిల్లో ఉంటే చెప్పచ్చు, చెప్పేద్దాం. చెప్పలేదు దేవుడు చెప్పండి చెప్పామంటే పర్లకు ఉండదు. ఎక్కడుంది? ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 18-19 వచ్చేస్తాం. ప్రకటన 22వ అధ్యాయం 18-19. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల కలపకూడదు. అంటే కలపకూడదు. ఇప్పుడు అంతా ఏమడుతాడు? ఆ పాప పురుషుడు ఎలాగొచ్చాడో చెప్పండి. కల్పించనా? నేను కల్పించలేను. కలిపిన ఎడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగచేయను. ఒక తెగులు, 2 తెగుళ్ళ, చాలా మొత్తం తెగుళ్ళు ఎన్ని ఉన్నాయో ఎక్కడుంది? ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 15 నుంచి కిందకు ఉన్నాయి. 15 నుంచి కిందకు అవన్నీ ఎవడపరించాడు బాబయ్య? తర్వాత ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 19వ వచనం. ఎవడైనా ప్రవచన గ్రంథం ఉందానా వాక్యముల్లో ఏదైనా తీసివేసిన ఎడ్ల కలపకూడదు, తీసివేయకూడదు. తీసేస్తే ఏమవుతుంది? దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వారికి పాలు లేకుండా చేయను. అంటే పరలోకం ఉండదు. ఇంకా ఆ 2 శాపాలు ఎందుకు పొందాలి మనం? పొందడానికి సైతాన్ని గాడి వీళ్ళు ప్రేరేపిస్తున్నాడు. మన వర్తమానం వినేవాళ్ళు మనల్ని నరక పరలోకానికి వెళ్ళకుండా చేసేదానికి. ఆ పురుషుడు ఎలాగొచ్చాడండి? ఎక్కడున్నాడండి? ఎక్కడున్నాడో దేవుడు చెప్తాం. ఆయన అడగండి మీ అందరు కలిసి. నాకు మాత్రం చెప్పలే. అంతవరకు చెప్పాడు. ఎంతవరకు చెప్పాడు? వాడు ప్రవేశించాడు ఎవరిలోకి? పరిశుద్ధుల్లోకి. ఆ పరిశుద్ధుడు ఎవడు? పరలోకానికి ఇన్ఛార్జ్. దేవునితో సమానంగా సభాపర్వతం మీద కూర్చుంటున్నాడు. దేవునికో సింహాసనం, ఇన్ఛార్జ్ కో సింహాసనం, హెడ్ మాస్టర్ కోసం, స్కూల్లో హెచ్ఎంకో కూర్చి, సెకండ్ హెచ్ఎంకి కూర్చి ఉండదు. ఆడికి ఎందుకు కూర్చుంటాడా? లేదు. అలాగే అది చదివే యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 15-16. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము 15-16 వచనం. నీవు నియమించబడిన దినం మొదలుకొని పాపముని యందు కనబడు వరకు. అది పాప పురుషుడు ఎవరిలో కనపడ్డాడు? అభిషేకం నొందిన కెరూబులో. అతను ఇటువంటి వాడు. నీ యందు కనబడు వరకు 12 శక్తులు ఇచ్చాడు, నవరత్నాలు ఇచ్చాడు. ఇంకా పరలోకం దగదగలాడిపోయేవాడు ఎవడు? ఈ ఇన్ఛార్జ్. 17-18 వచ్చిన. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయం 17-18 వచ్చిన. నీ సౌందర్యం చూచుకుని. అబ్బా, అతను ఎవరు? సౌందర్యవంతుడు. ఆ ఇన్ఛార్జ్ ఎవరు? సౌందర్యవంతుడు. చూచుకుని నువ్వు గర్వించిన వాడువై నీ తేజస్సు చూచుకుని నీ జ్ఞానమును చెరుపుకుంటవి. అయిపోయింది. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజును చూచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగు చేసుకున్న విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలమును చెరుపుకుంటేవి కనుక. ఏం పోయింది? పరిశుద్ధ స్థలం, పరలోకం పోయింది. చెరుపుకుంటేవి కనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించేదను. అది నిన్ను కాల్చివేయను. జనులందరూ చూచుండగా దేశం మీద నిన్ను బూడిదిగా చేసేదను. దానికి ముందు 16వ వచనంలో అనుకుంటున్నాను, 28-16లో
కాళ్ళుచున్న రాళ్ళ మధ్య యెహెజ్కేలు గ్రంథం 28:16 అయితే నీకు కలిగిన విస్తారమును వర్తకము చేత లోలోపల నువ్వు అన్యాయం పెంచుకుని పాపము చేయుచూ వచ్చుదు గనుక దేవుని పర్వతం మీద నీవు దేవుని పర్వతం మీద ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరుస్తాను. ఆశ్రయముగా ఉన్న కెరూబు ఎవరో ఆశ్రయముగా ఉన్న కెరూబు ఆశ్రయం అంటే ఇన్ఛార్జ్. కాలుచున్న రాళ్ల మధ్యను నీవెక్కనూ సంచరించవు, నిన్ను నాశనము చేసేదని. అక్కడ స్టార్ట్ అయిందండి ఈ పాప పురుషుని వల్ల శాపము. అక్కడి నుంచి దేవుడు భరింతా ఉన్నాడు ఈ రోజు వరకు. కాబట్టి ఈ పరిశుని ఏంటి? జకర్యా 5:1. కాబట్టి ఎగిరిపో పుస్తకం ఇదంతా కూడా శాపగ్రస్తమైంది. ఎక్కడి నుంచి వచ్చింది? పాప పురుషుల్లో అని తెలుసుకోవాలి. ఎవరు? కిరణ్ విసన్నపేట. ఇక్కడితో జవాబు పూర్తి చేశాం. ఎంతసేపు